వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ అనుష. ఈరోజు మనం గ్రీన్ చికెన్ అండ్ పూరి ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇక్కడ నేను చూపించిన విధంగా 2 ఆనియన్స్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. ఇంకా నేను చూపించిన స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాము. ఇలా గ్రైండ్ చేసిండే పేస్ట్ని మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేయాల్సి వస్తుంది. బికాజ్ ఆనియన్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగా వస్తుంది, ఆ స్వీట్నెస్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేసుకుంటాము. ఆనియన్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం చికెన్కి ఫ్లేవర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఉడికించేటప్పుడు. ఒక 10 to 15 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. స్టార్టింగ్లో హై ఫ్లేమ్లోనే ఉండాలి చికెన్ మొత్తం. ఇంకా నెక్స్ట్ నేను పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని, ఇంకా మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను గ్రీన్ చిల్లీస్ని కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తున్నాను. మీరు కారం చూసుకొని మీకు తగిన స్పైసెస్లో మీరు యాడ్ చేసుకోండి. పూరీ పిండికి మనము ఆటా ప్లస్ సూజీ రవ్వ వేసుకుందాము. కొద్దిగానే ఉండాల, మళ్ళీ ఎక్కువ సూజీ వేసుకున్నా కూడా ఇంకా మళ్ళీ పూరి క్రిస్పీగా వచ్చేస్తుంది. సో చూసుకొని వేసుకోవాలా. లైక్ 2 స్పూన్స్ ఆఫ్ ఆటా ఉంటే 1/2 స్పూన్ ఆఫ్ సూజీ ఉండాల. అది కొద్దిగా బాగుంటుంది, లైక్ టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. సో అందుకు సూజీ యాడ్ చేసుకోవాలా. ఇంకా మనం పూరీ పిండిని ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ హార్డ్ ఉండకూడదు, ఎక్కువ సాఫ్ట్ ఉండకూడదు, మీడియం రేంజ్లోనే మనం పూరీ పిండిని కలిపెట్టుకోవాలి. ఇంకా చికెన్కి మనము రుబ్బు పెట్టుకునే గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం చికెన్కి యాడ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసుకుంటూనే ఉడికేయాలి. లేకుంటే చికెన్ ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుంది అని కూడా అనొచ్చు. ఇక్కడ సాల్ట్, కొరియాండర్ పౌడరు, గరం మసాలా ఈ 3 యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది ఇంకొక 5 to 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది అని అన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా లాంగ్ వీడియోకి ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా, తెలీదు ఎలా ఇవ్వాలో అని, బట్ ఐఎమ్ ట్రయింగ్. చూడండి అక్కడ మొత్తం ఇంకా పచ్చివాసన మొత్తం పోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ నేను ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా 5 మినిట్స్ ఉడికిచ్చేసి రెడీ అయిపోతుంది చికెన్. పూరి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. పూరి విత్ గ్రీన్ చికెన్ కర్రీ. ఎంతమందికి ఈ కాంబినేషన్ నచ్చుతుందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ చికెన్ కర్రీని హెల్దీ వర్షన్ ఆఫ్ చికెన్ కర్రీ అని కూడా అనొచ్చు, బికాస్ ఎక్కువ మసాలా లేదు కాబట్టి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.